సిరిసిల్ల జిల్లాలో 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన యాక్సిడెంట్ లో 9 మందికి తీవ్ర గాయాలు కాగా గంభీరరావుపేట మండలం గజసింగవరం స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఆయా ప్రమాదాల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి బైపాస్ రోడ్లో కరీంనగర్ వైపు నుంచి వేగంగా వస్తున్న కారును బైక్ ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా మహిళా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్ని పోలీసులు, ఫైర్ సిబ్బంది తమ వాహనాల్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. నేను పక్కకు పోయినా వచ్చి గుచ్చే వరకు కారు తీరా చెట్టాకు ఫస్ట్ బైక్ గుద్ది బైక్ గుద్దిన తర్వాత బైక్ అలా ఫస్ట్ బైక్ గుద్దిన కారు గుద్దుకున్నాడు. పిల్లల తగ్గిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండలం గజసింగవరం స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ప్రతిరోజు తరహాలోనే పని కోసం సిరిసిల్లకు వెళ్లేందుకు బస్సు కోసం స్టేజి వద్ద నిలబడిన మహిళను వేగంగా వచ్చిన స్కార్పియో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళతో పాటు పక్కనే ఉన్న బాలుణ్ణి ఎత్తుకుని ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రోడ్ కాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము రోడ్ అక్కడ ఉంటే బస్సు రాకముందు ఇక్కడ సగం దూరానికి ఎక్కువనే ఉన్నాం. కారు బ్రేకులు ఫెయిల్ అయినాయని చెప్పి నన్ను గుద్దుకొనే తన దగ్గరికి వెళ్ళింది. ఈ పాప నా చేతులకి వచ్చి ఈ చేతిలో పడ్డాడు. సంకలు ఉన్నాయని ఈ చేతికి వచ్చి పడుకున్నాడు. లేదు నాకున్న నా కొడుకు ఇంకొక కారు.